మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లల ఆసక్తిని గుర్తించి ఆ రంగంలో ప్రోత్సహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత స్థాయికి వెళ్లేందుకు ఆర్థిక పరిస్థితులు హోదాలు అవసరం లేదు అని నిరూపించారు భద్రాచలం పట్టణానికి చెందిన మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. అందుకు నిదర్శనమే పానీపూరి అమ్మే ఓ సాధారణ వ్యక్తి కుమార్తె మిస్ టీన్ తెలంగాణ హోల్డర్గా నిలవడం. ఈ ఘనత సాధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన యువతి ప్రీతి యాదవ్ని పట్టణ ప్రజలతో పాటు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం భద్రాద్రి వాసులు అభినందనలతో ముంచెత్తుతూ తమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మిస్ టీన్ తెలంగాణ ప్రీతి యాదవ్తో మా భద్రాద్రి ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. భాగంగా రాజస్థాన్లో జరిగినటువంటి పోటీలో భాగంగా మిస్ టీన్ తెలంగాణగా ఎన్నికైనటువంటి ప్రీతి యాదవ్ ఇప్పుడు మనతో ఉన్నారు. ఏదైతే మట్టిలో మాణిక్యంలా ఏదైతే వాళ్ళ నాన్న ఒక పానీపూరి బండి చేసుకునే వారి పాప ఈ యొక్క మిస్ టీన్ తెలంగాణగా ఎన్నిక కావడంతో ఇక్కడ అంతా అయితే ఒక సంబరాల పరిస్థితి కూడా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వారిని అడిగి వారు ఏ విధంగా దీనికి సంబంధించి చేశారో అడుగుదాం. అమ్మ చెప్పు, దీనికి రావడానికి ఏ విధంగా కష్టపడ్డారు? నమస్కారం అందరికీ. నా పేరు ప్రీతి యాదవ్. నేను మిస్ టీన్ తెలంగాణ విన్నర్. నేను చెప్పాలంటే ఇదంతా మా మమ్మీ చేసింది. మా మమ్మీ డ్రీమే నేను మంచిగా రియల్ లైఫ్లో తీసుకొస్తున్నాను. నాదొక్క గోలే ఉంది, మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి. దీని జర్నీ ఏంటంటే, నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్ మీద అట్లే టిక్టాక్స్ చూస్తూనే ఉన్నాను, రీల్స్. మా మమ్మీ చూసింది ఒక ఫార్మ్ ఫర్ ఎవర్ స్టార్ ఇండియాలో. మా మమ్మీ ఫార్మ్ ఫిల్ చేసింది. అప్పటికి 10,000 స్టూడెంట్స్ ఫిల్ చేశారు. కానీ దాంట్లో నుంచి సెలెక్ట్ అయ్యి నేను మిస్ టీన్ తెలంగాణ అయ్యాను. అది నా కోసం చాలా గొప్పది. మా మమ్మీ అన్నీ నన్ను సపోర్ట్ చేసింది. మా మమ్మీ డ్రీమే నేను తీసుకొస్తున్నాను. పేరెంట్స్ అంటే సపోర్టివ్గా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇదే నా హిస్టరీ. ఏ విధంగా ఉంది అంటే ఇండియా తెలంగాణ కాకముందు నువ్వు అదే స్కూల్కి వెళ్ళడం కానీ లేకపోతే ఇదంతా ఉంది, ఇప్పుడు ఏ విధంగా ఉంది స్పెషల్ ట్రీట్మెంట్? అయితే నేను ఫస్ట్లో అయితే డ్యాన్స్ క్లాస్కి జాయిన్ అయ్యాను. 4 years అవుతుంది నాకు డ్యాన్స్ క్లాస్ నేర్చుకుంటూ. నేను ఫస్ట్ స్కూల్కి వెళ్ళడము, స్కూల్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడము, అక్కడి నుంచి ఇంటికి వచ్చేసేదాన్ని. కానీ ఇప్పుడు నా లైఫ్ చాలా చేంజ్ అయింది. నాకు చాలా హ్యాపీ అవుతుంది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను బయటికి వెళ్తే నన్ను గుర్తుపడుతున్నారు, నా పేరు చెప్తున్నారు. అది నా కోసం చాలా గొప్పది. మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ ఫీల్ చేస్తున్నారు. ఇది నా కోసం చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్. సార్ చెప్పండి, ఏదైతే ఒక పానీపూరి బండి వేసుకుంటూ మీ పాప ఈ విధంగా మిస్ టీన్ తెలంగాణ అయింది, మీది ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు? చాలా హ్యాపీ సార్. నాకైతే నేను అనుకోలేదు ఇంతవరకు వస్తుంది మా పాప. కానీ అంత దేవుడు చేసింది, వాళ్ళ మమ్మీ సపోర్టు. నేను అంతే నాకు పత్తాక నేను బిజీగా ఉంటా, పనిలోనే బిజీగా ఉంటా. వాళ్ళ మమ్మీ అంతా నేర్పింది, మొత్తం ట్రైనింగ్ వాళ్ళదే. నేను వాళ్ళకి కావాల్సింది డబ్బులు కదా, డబ్బులు తీసుకొచ్చి రావటం, వాళ్ళకి ఇస్తాం, ఏది కావాలో అవి కొనుక్కుంటాం. నా పరిస్థితి అంతవరకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అమ్మ చెప్పండి, దీని అంతటికీ కూడా కారణం మీరే అంటున్నారు. ఇటు పాప కానీ లేదు అనుకుంటే వీరు కానీ చెప్తున్నారు. మీరు ఏ విధంగా అంటే దీనికి సంబంధించి ఎందుకు ఇలా చేయాలనిపించింది? फर्स्ट जिस दिन ये पैदा हुई ना हॉस्पिटल में, तो नर्स मुझे ला के दिखाए, तो इसकी आंखें मैं देखी, आंखें ब्राउन कलर. तो मुझे लगा कहीं ना कहीं ऐश्वर्या जैसे दिखती है, लुक इसका ऐश्वर्या राय जैसा. तो मैं सोच ली, उसी दिन से मैं उसी पे काम करने लगी. मतलब मुझे ये करना था कि मुझे मिस टीन तेलंगाना बनाना है इसको. फिर आगे भी जर्नी है, अभी मिस इंडिया तक जाएगी, फिर इंटरनेशनल तक तो पहुंची ही जाएगी. अभी तो राष्ट्रीय तक पहुंची है, और भी जर्नी बाकी है इसका. अभी मिस यूनिवर्स तक का सपना है हम लोग का, तो शायद कहीं ना कहीं पूरा होता हुआ दिख रहा है हम लोग को. इसका मैं जब से बचपन से मैं इसको ट्रेनिंग में लगा रही थी. ऐसा खाना है, वैसा पीना है, ऐसी बॉडी चाहिए मुझे. मतलब सारी चीज़ें मैं काम करती थी इसके ऊपर. इसको देखना, क्या खिलाना है, क्या पिलाना. बाहर की चीज़ें मैं कुछ भी नहीं खिलाती थी, पिज़्ज़ा बर्गर ऐसा मैं कुछ भी नहीं, बस पानी पूरी खाती थी. पानी पूरी हम लोग को मालूम है ना, हम लोग क्या डाल रहे हैं, कैसे बना रहे हैं, कितना अच्छा है, तो मैं वो चीज़ खिलाती थी. कभी कभी जिद करती थी तो मैं कभी कभी आइस मैजिक में लेके चली जाती थी इसको खिलाने के लिए. कुछ ना कुछ 6 महीने पे 2 महीने पे ऐसे कभी कभी खिला देते थे आइसक्रीम वगैरह. लेकिन एनी टाइम मतलब कभी कभी. बाकी के सारी चीज़ें जो अपना घर में बनाते थे वही खिलाती थी मैं.
ఏదైతే పాప పుట్టినప్పటి నుంచి కూడా మోడలింగ్ చేయాలంటూ కూడా మీరు డిసైడ్ అయ్యారంటున్నారు కదా, ఇప్పుడు ఆ అమ్మాయి మిస్ టీన్ తెలంగాణ గెలిచినప్పుడు ఆ క్షణంలో మీరు ఏ విధంగా ఆనందపడ్డారు? मुझे तो बहुत अच्छा लग रहा है, मतलब बहुत मेरा ड्रीम, वही तो बोल रही हूँ, मेरा ड्रीम पूरा होता हो भी गया और आगे का जर्नी भी मतलब होता हुआ दिख रहा है कि मेरा जो सपना था जिसमें मैं काम कर रही थी वो आज पूरा हुआ। मैं इसके सपने के लिए मैं अपना पढ़ाई छोड़ दी, अपना जो इंटर फाइनल के बाद से मैं रोक दी अपनी पढ़ाई। మనం చూసుకుంటే ఏదైతే పాప మిస్ టీన్ తెలంగాణగా అవార్డు రావడంతో ఇటు తల్లిదండ్రులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.